SSMB 29 సినిమా నుండి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పసుపు చీర కట్టుకుని చేతిలో గన్ పట్టుకుని కాలుస్తూ చాలా పవర్ఫుల్ గా కనిపించింది ప్రియాంక చోప్రా. ఇందులో అందరూ ఆమెది స్టైలిష్ రోల్ అని అనుకున్నారు. కానీ ఇలా ఒక్కసారిగా చీరలో కనిపించే లోపు ఫ్యాన్స్ సర్ప్రైజ్ కి గురయ్యారు. ఇందుకీ ఈ చిత్రంలో ఈమె పాజిటివ్ క్యారెక్టర్ చేస్తుందా లేదా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుందా అనే దానిపై ఇప్పటి వరకు సరైన సమాచారం లేదు. నిన్న మొన్నటి వరకు ఈమె విలన్ క్యారెక్టర్ చేస్తుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూస్తుంటే ఆమెనే ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుందేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే పద్ధతిగా చీరకట్టులో కనిపించిన ప్రియాంక చోప్రా ఎందుకు వీరోచితంగా పోరాడుతూ గన్ కాలుస్తోంది? సినిమాలో ఏమైనా ట్విస్ట్ ఉండబోతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈమె క్యారెక్టర్ పై సినిమా షూటింగ్ ప్రారంభం ఫోటోలు కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి. సినిమా షూటింగ్ మొదలైపోయి చాలా నెలలవుతున్నా ప్రోగ్రెస్ చెప్పలేదు. మధ్యలో ఒరిస్సాలో కెనడాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తున్నట్లుగా ఫోటోల ద్వారా తెలిసింది తప్పితే టీం నుంచి సమాచారం లేదు. SSMB 29 సినిమాలో మందాకిని అనే పాత్రలో ప్రియాంక చోప్రాని పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ లో ఆమె చీరకట్లో గన్ పేలుస్తూ యాక్షన్ మోడ్ లో కనిపించింది. ప్రియాంక ట్రెడిషనల్ లుక్ కి చేష్టలకు సంబంధం లేకుండా ఈ పోస్టర్ ఉంది. ఆమె క్యారెక్టర్ లో ఏదో ట్విస్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వచించిన మహిళ దేశీ గర్ల్ ప్రియాంక చోప్రాకి తిరిగి స్వాగతం. మందాకినిలోని భిన్నమైన షేడ్స్ ని ఈ ప్రపంచానికి చూపించడానికి వేచి ఉండలేకపోతున్నా అని రాజమౌళి పోస్ట్ పెట్టారు. ఆమె కంటికి కనిపించే దానికంటే ఇక ఈ మూవీకి సంబంధించిన మరో పెద్ద అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ను ఫిక్స్ చేశారని, అదే నవంబర్ 15న ప్రకటించబోతున్నారని టాలీవుడ్లో పెద్ద చర్చ జరుగుతోంది. కొందరు అభిమానులు ఈ టైటిల్ పై పాజిటివ్ గా స్పందిస్తూ రాజమౌళి సినిమాల్లో ఉండే ఆధ్యాత్మికత, విజువల్ గ్రాండర్ కి ఇది సరిపోతుందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం రాజమౌళి అంతర్జాతీయ లెవెల్ సినిమాకు వారణాసి టైటిల్ సరిపోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. SSMB 29 గురించి తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు జక్కన్న. సినిమాలోని 3 ప్రధాన పాత్రలతో క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. మరోవైపు గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఇది మీ ముందుకు రానుంది. నవంబర్ 15న మీరంతా ఈ ఈవెంట్ ను చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. దానికంటే ముందు ఈ వారమంతా మరింత హుషారుగా ఉండేందుకు ఈ రోజు పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ విడుదల కానుంది అంటూ రాసుకొచ్చారు జక్కన్న. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. SSMB 29 సినిమా నుండి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్ ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పసుపు చీర కట్టుకుని చేతిలో గన్ పట్టుకుని కాలుస్తూ చాలా పవర్ఫుల్ గా కనిపించింది ప్రియాంక చోప్రా. ఇందులో అందరూ ఆమెది స్టైలిష్ రోల్ అని అనుకున్నారు. కానీ ఇలా ఒక్కసారిగా చీరలో కనిపించే లోపు ఫ్యాన్స్ సర్ప్రైజ్ కి గురయ్యారు. ఇందుకీ ఈ చిత్రంలో ఈమె పాజిటివ్ క్యారెక్టర్ చేస్తుందా లేదా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుందా అనే దానిపై ఇప్పటి వరకు సరైన సమాచారం లేదు. నిన్న మొన్నటి వరకు ఈమె విలన్ క్యారెక్టర్ చేస్తుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూస్తుంటే ఆమెనే ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుందేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే పద్ధతిగా చీరకట్టులో కనిపించిన ప్రియాంక చోప్రా ఎందుకు వీరోచితంగా పోరాడుతూ గన్ కాలుస్తోంది? సినిమాలో ఏమైనా ట్విస్ట్ ఉండబోతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈమె క్యారెక్టర్ పై సినిమా షూటింగ్ ప్రారంభం ఫోటోలు కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి. సినిమా షూటింగ్ మొదలైపోయి చాలా నెలలవుతున్నా ప్రోగ్రెస్ చెప్పలేదు. మధ్యలో ఒరిస్సాలో కెనడాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ప్రియాంక చోప్రా పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తున్నట్లుగా ఫోటోల ద్వారా తెలిసింది తప్పితే టీం నుంచి సమాచారం లేదు. SSMB 29 సినిమాలో మందాకిని అనే పాత్రలో ప్రియాంక చోప్రాని పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ లో ఆమె చీరకట్లో గన్ పేలుస్తూ యాక్షన్ మోడ్ లో కనిపించింది. ప్రియాంక ట్రెడిషనల్ లుక్ కి చేష్టలకు సంబంధం లేకుండా ఈ పోస్టర్ ఉంది. ఆమె క్యారెక్టర్ లో ఏదో ట్విస్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వచించిన మహిళ దేశీ గర్ల్ ప్రియాంక చోప్రాకి తిరిగి స్వాగతం. మందాకినిలోని భిన్నమైన షేడ్స్ ని ఈ ప్రపంచానికి చూపించడానికి వేచి ఉండలేకపోతున్నా అని రాజమౌళి పోస్ట్ పెట్టారు. ఆమె కంటికి కనిపించే దానికంటే ఇక ఈ మూవీకి సంబంధించిన మరో పెద్ద అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ను ఫిక్స్ చేశారని,
అదే నవంబర్ 15న ప్రకటించబోతున్నారని టాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది. కొందరు అభిమానులు ఈ టైటిల్ పై పాజిటివ్ గా స్పందిస్తూ రాజమౌళి సినిమాల్లో ఉండే ఆధ్యాత్మికత, విజువల్ గ్రాండర్ కి ఇది సరిపోతుందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం రాజమౌళి అంతర్జాతీయ లెవెల్ సినిమాకు వారణాసి టైటిల్ సరిపోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. SSMB 29 గురించి తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు జక్కన్న. సినిమాలోని 3 ప్రధాన పాత్రలతో క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. మరోవైపు గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఇది మీ ముందుకు రానుంది. నవంబర్ 15న మీరంతా ఈ ఈవెంట్ ను చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. దానికంటే ముందు ఈ వారమంతా మరింత హుషారుగా ఉండేందుకు ఈ రోజు పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ విడుదల కానుంది అంటూ రాసుకొచ్చారు జక్కన్న. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. SSMB 29 సినిమా నుండి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పసుపు చీర కట్టుకుని చేతిలో గన్ పట్టుకుని కాలుస్తూ చాలా పవర్ఫుల్ గా కనిపించింది ప్రియాంక చోప్రా. ఇందులో అందరూ ఆమెది స్టైలిష్ రోల్ అని అనుకున్నారు. కానీ ఇలా ఒక్కసారిగా చీరలో కనిపించే లోపు ఫ్యాన్స్ సర్ప్రైజ్ కి గురయ్యారు. ఇందుకీ ఈ చిత్రంలో ఈమె పాజిటివ్ క్యారెక్టర్ చేస్తుందా లేదా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుందా అనే దానిపై ఇప్పటి వరకు సరైన సమాచారం లేదు. నిన్న మొన్నటి వరకు ఈమె విలన్ క్యారెక్టర్ చేస్తుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూస్తుంటే ఆమెనే ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుందేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే పద్ధతిగా చీరకట్టులో కనిపించిన ప్రియాంక చోప్రా ఎందుకు వీరోచితంగా పోరాడుతూ గన్ కాలుస్తోంది? సినిమాలో ఏమైనా ట్విస్ట్ ఉండబోతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈమె క్యారెక్టర్ పై సినిమా షూటింగ్ ప్రారంభం ఫోటోలు కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి. సినిమా షూటింగ్ మొదలైపోయి చాలా నెలలవుతున్నా ప్రోగ్రెస్ చెప్పలేదు. మధ్యలో ఒరిస్సాలో, కెనడాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తున్నట్లుగా ఫోటోల ద్వారా తెలిసింది తప్పితే టీం నుంచి సమాచారం లేదు. SSMB 29 సినిమాలో మందాకిని అనే పాత్రలో ప్రియాంక చోప్రాని పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ లో ఆమె చీరకట్లో గన్ పేలుస్తూ యాక్షన్ మోడ్ లో కనిపించింది. ప్రియాంక ట్రెడిషనల్ లుక్ కి చేష్టలకు సంబంధం లేకుండా ఈ పోస్టర్ ఉంది. ఆమె క్యారెక్టర్ లో ఏదో ట్విస్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వచించిన మహిళ, దేశీ గర్ల్ ప్రియాంక చోప్రాకి తిరిగి స్వాగతం. మందాకినిలోని భిన్నమైన షేడ్స్ ని ఈ ప్రపంచానికి చూపించడానికి వేచి ఉండలేకపోతున్నా అని రాజమౌళి పోస్ట్ పెట్టారు. ఆమె కంటికి కనిపించే దానికంటే ఇక ఈ మూవీకి సంబంధించిన మరో పెద్ద అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ను ఫిక్స్ చేశారని, అదే నవంబర్ 15న ప్రకటించబోతున్నారని టాలీవుడ్ లో పెద్ద చర్చ జరుగుతోంది. కొందరు అభిమానులు ఈ టైటిల్ పై పాజిటివ్ గా స్పందిస్తూ రాజమౌళి సినిమాల్లో ఉండే ఆధ్యాత్మికత, విజువల్ గ్రాండర్ కి ఇది సరిపోతుందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం రాజమౌళి అంతర్జాతీయ లెవెల్ సినిమాకు వారణాసి టైటిల్ సరిపోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. SSMB 29 గురించి తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు జక్కన్న. సినిమాలోని 3 ప్రధాన పాత్రలతో క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. మరోవైపు గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఇది మీ ముందుకు రానుంది. నవంబర్ 15న మీరంతా ఈ ఈవెంట్ ను చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. దానికంటే ముందు ఈ వారమంతా మరింత హుషారుగా ఉండేందుకు ఈ రోజు పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ విడుదల కానుంది అంటూ రాసుకొచ్చారు జక్కన్న. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. SSMB 29 సినిమా నుండి ప్రియాంక చోప్రా ఫస్ట్ లుక్ ని విడుదల చేశారు మేకర్స్. ఈ ఫస్ట్ లుక్ కి ఫ్యాన్స్, ఆడియన్స్ నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. పసుపు చీర కట్టుకుని చేతిలో గన్ పట్టుకుని కాలుస్తూ చాలా పవర్ఫుల్ గా కనిపించింది ప్రియాంక చోప్రా. ఇందులో అందరూ ఆమెది స్టైలిష్ రోల్ అని అనుకున్నారు. కానీ ఇలా ఒక్కసారిగా చీరలో కనిపించే లోపు ఫ్యాన్స్ సర్ప్రైజ్ కి గురయ్యారు. ఇందుకీ ఈ చిత్రంలో ఈమె పాజిటివ్ క్యారెక్టర్ చేస్తుందా లేదా నెగిటివ్ క్యారెక్టర్ చేస్తుందా అనే దానిపై ఇప్పటి వరకు సరైన సమాచారం లేదు. నిన్న మొన్నటి వరకు ఈమె విలన్ క్యారెక్టర్ చేస్తుంది అంటూ ప్రచారం జరిగింది. కానీ ఇప్పుడు విడుదల చేసిన ఫస్ట్ లుక్ చూస్తుంటే ఆమెనే ఈ సినిమాలో హీరోయిన్ గా చేస్తుందేమో అనే అనుమానాలు కూడా కలుగుతున్నాయి. అయితే పద్ధతిగా చీరకట్టులో కనిపించిన ప్రియాంక చోప్రా ఎందుకు వీరోచితంగా పోరాడుతూ గన్ కాలుస్తోంది? సినిమాలో ఏమైనా ట్విస్ట్ ఉండబోతోందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే ఈమె క్యారెక్టర్ పై సినిమా షూటింగ్ ప్రారంభం ఫోటోలు కూడా బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు రాజమౌళి. సినిమా షూటింగ్ మొదలైపోయి చాలా నెలలవుతున్నా ప్రోగ్రెస్ చెప్పలేదు. మధ్యలో ఒరిస్సాలో,
కెనడాలో షూటింగ్ జరుగుతున్నప్పుడు కొన్ని ఫోటోలు లీక్ అయ్యాయి. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ యాక్ట్ చేస్తున్నట్లుగా ఫోటోల ద్వారా తెలిసింది తప్పితే టీం నుంచి సమాచారం లేదు. SSMB 29 సినిమాలో మందాకిని అనే పాత్రలో ప్రియాంక చోప్రాని పరిచయం చేశారు. ఫస్ట్ లుక్ లో ఆమె చీరకట్లో గన్ పేలుస్తూ యాక్షన్ మోడ్ లో కనిపించింది. ప్రియాంక ట్రెడిషనల్ లుక్ కి చేష్టలకు సంబంధం లేకుండా ఈ పోస్టర్ ఉంది. ఆమె క్యారెక్టర్ లో ఏదో ట్విస్ట్ ఉంటుందేమో అనిపిస్తుంది. ప్రపంచ వేదికపై భారతీయ సినిమాను పునర్నిర్వచించిన మహిళ దేశీ గర్ల్ ప్రియాంక చోప్రాకి తిరిగి స్వాగతం. మందాకినిలోని భిన్నమైన షేడ్స్ ని ఈ ప్రపంచానికి చూపించడానికి వేచి ఉండలేకపోతున్నా అని రాజమౌళి పోస్ట్ పెట్టారు. ఆమె కంటికి కనిపించే దానికంటే ఇక ఈ మూవీకి సంబంధించిన మరో పెద్ద అప్డేట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. ఈ చిత్రానికి వారణాసి అనే టైటిల్ను ఫిక్స్ చేశారని, అదే నవంబర్ 15న ప్రకటించబోతున్నారని టాలీవుడ్లో పెద్ద చర్చ జరుగుతోంది. కొందరు అభిమానులు ఈ టైటిల్పై పాజిటివ్గా స్పందిస్తూ రాజమౌళి సినిమాల్లో ఉండే ఆధ్యాత్మికత, విజువల్ గ్రాండర్కి ఇది సరిపోతుందని అంటున్నారు. అయితే మరికొందరు మాత్రం రాజమౌళి అంతర్జాతీయ లెవెల్ సినిమాకు వారణాసి టైటిల్ సరిపోదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. SSMB 29 గురించి తన సోషల్ మీడియా ఖాతాలో రాసుకొచ్చారు జక్కన్న. సినిమాలోని 3 ప్రధాన పాత్రలతో క్లైమాక్స్ షూట్ జరుగుతుంది. మరోవైపు గ్లోబల్ ట్రోటర్ ఈవెంట్ కోసం పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఇంతకు ముందెన్నడూ చూడని విధంగా ఇది మీ ముందుకు రానుంది. నవంబర్ 15న మీరంతా ఈ ఈవెంట్ ను చాలా ఎంజాయ్ చేస్తారు. ఈ రోజు కోసం నేను కూడా ఎదురు చూస్తున్నాను. దానికంటే ముందు ఈ వారమంతా మరింత హుషారుగా ఉండేందుకు ఈ రోజు పృథ్వీరాజ్ ఫస్ట్ లుక్ విడుదల కానుంది అంటూ రాసుకొచ్చారు జక్కన్న. దీంతో మహేష్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.